నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నీటి నిర్వహణ చాలా కీలకమన్న ప్రధాని మోదీ. సంరక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టామని వెల్లడి. సీఎం రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారన్న హరీష్. బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక. రామగుండంలో హైడ్రా తరహా చర్యలకు కసరత్తు. 16 నిర్మాణాల గుర్తింపు, నగరపాలక సంస్థ నోటీసులు. కరీంనగర్లో 33 విద్యుత్ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం. త్వరలో ఆర్టీసీలో 3000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్పష్టీకరణ. ఆగస్టులో రాష్ట్ర ప్రభుత్వానికి భారీగా పన్ను రాబడి. జులై కన్నా 3000 కోట్ల రూపాయల అధిక ఆదాయం. రాష్ట్రంలో సమస్యలు పక్కన పెట్టి 1,00,000 కోట్ల రూపాయలతో మూసీ సుందరీకరణ చేపట్టడం ఏంటని మాజీ మంత్రి హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా పథకాలకు డబ్బులు లేవంటూనే మూసీ డీపీఆర్కే కేవలం 1,500 కోట్లు ఖర్చు చేస్తారా అంటూ హరీష్ రావు నిలదీశారు. హైదర్ షా కోట్లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం పర్యటన సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారని, మూసీ పరివాహక ప్రజల్ని బలవంతంగా ఇళ్లు ఖాళీ చేయిస్తామంటే చూస్తూ ఊరుకోమని హరీష్ రావు హెచ్చరించారు. రాహుల్ గాంధీ పొద్దుగా లేస్తే టీవీలలో మాట్లాడుతుండు, बुलडोजर राज नहीं चलेगा अंटाడు. फिर तेलंगाना में क्या चल रहा राहुल गांधी? तेलंगाना में आज बुलडोजर का राज चल रहा. एक काम करो, वो आपका हाथ का निशाना निकाल के बुलडोजर का निशाना रखो. क्या समझिए? हस्तं गुर्तु तीसी बुलडोजर गुर्तु పెట్టుకో. ఏం పేదలను బుల్డోజర్లు పెట్టి ఇబ్బంది పెట్టరా? పాపం ఆ గర్భిణీ స్త్రీ అమ్మాయి పేరు మర్చిపోయినా, 9 నెలల నిండు గర్భిణి సరిత అనే అమ్మాయి ఇక్కడికి వచ్చి నెల రోజుల నుంచి నిద్రపోతలేనన్నా, కంటి మీద కురుకు లేదని 9 నెలల గర్భిణి మాట్లాడతాం. నిన్న తెలంగాణ భవన్ కు వచ్చి అక్కా చెల్లెలు మాట్లాడుతుంటే నా కళ్ళలో నీళ్లు ఆగలేదు, నీళ్లు కారిపోయినాయి నాకు తెలియకుండానే. నాకు అర్థమైతలేదు, ఈ రేవంత్ రెడ్డిది రాతి గుండెనా ఇంకేమన్నా గుండెనా నాకైతే అర్థమైతలేదు. మీ బాధలు వింటుంటే, మీ కన్నీళ్లు చూస్తుంటే రాతి గుండె కూడా కరిగిపోతుంది. కానీ రేవంత్ రెడ్డి గుండె ఎందుకు జరుగుతలేదో నాకైతే అర్థమైతలేదు. ఆయన ఈ రేవంత్ రెడ్డి ఆయన ఏదో పెద్ద శుద్ధపూస లెక్క మాట్లాడుతుండు. కొడంగల్ల ఆయన కట్టుకున్న ఇల్లు చెరువుకుంటలో ఉన్నది. రేవంత్ రెడ్డి నువ్వు కట్టుకున్న ఇల్లు రెడ్డి కుంటలో సర్వే నంబర్ 1138లో నీ ఇల్లుంది కదా, ఫస్ట్ నీ ఇల్లు కూలగొట్టుకో. ఫస్ట్ నీ ఇల్లు కూలగొట్టు. నీ ఇల్లే రెడ్డి కుంటలున్నది, నీ తమ్ముని ఇల్లే ఎఫ్టీఎల్ ఉన్నది. నీ తమ్మునికో రూలు, నీకో రూలు, గరీబులకు ఒక రూలు అని నేను అడుగుతా ఉన్నా. ఇదెక్క న్యాయం? ఈ పేదలు ఎంతో జీవితకాలం కష్టపడి ఒక్కరు ఇల్లు కట్టుకుంటారు. ఇందాక ఒక ఇద్దరు పాపం, ఒక అమ్మ మిలిటరీ అని చెప్పింది, సరిత అని, వాళ్ళ భర్త పేరు సుభాష్ ప్రసాద్, మిలిటరీలో పనిచేస్తాడని చెప్పింది. ఇంకొక ఆయన చిరంజీవి కూడా నేను మిలిటరీలో రిటైర్ అయ్యానని వచ్చాడు. అంటే వాళ్ళు పాపం దేశాన్ని కాపాడారు. ఈ దేశాన్ని కాపాడడం కోసం దేశ సరిహద్దుల్లో వాళ్ళు పనిచేసి కంటికి రెప్పలాగా ఈ దేశాన్ని కాపాడిన సైనికులు తమ ఇల్లును కాపాడుకోవడానికి ఇలా తండ్లాడుతున్నారు. దేశాన్ని కాపాడిన వాళ్ళు తమ ఇల్లును కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం కనికరం లేకుండా మాట్లాడుతా ఉంది. ఎంత దుర్మార్గం! ఇవాళ ఇందాక ఒక మిత్రులు మాట్లాడుతూ, హసం గారు అనుకుంటా, ఆయన మాట అన్నాడు, నీ ప్రభుత్వం యొక్క జీవితకాలం 5 ఏళ్లు, కానీ మా ఇల్లు అనేది జీవితకాలపు కళ. ఒక కుటుంబానికి, ఒక కుటుంబం యొక్క ఒక జనరేషన్ కళ. నీ 5 ఏళ్ల ప్రభుత్వం మా జీవితకాలపు కళను ఎలా కూలుస్తారు, నీకు హక్కెక్కడిది అని చెప్పి హసం గారు విశాల్ నగర్ నుంచి ఆయన వచ్చి మాట్లాడారు. ఇన్ని విన్న తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఎందుకు మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు? చేయడానికి చాలా ఉన్నాయి. నీ ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తా అని మాట ఇచ్చినావు, గా పనిచేసే ప్రయత్నం చేయి.
దానికి డబ్బులు లేవంటున్నాడు. రైతులకు 7,500 రైతు బంధు ఇస్తా అన్నాడు, గా పని చేయమంటే దానికి డబ్బులు లేవు అని మాట్లాడుతున్నాడు. మహిళలకు 2,500 ఇస్తా అన్నాడు, ఇంకెప్పుడు ఇస్తావు రేవంత్ రెడ్డి అంటే డబ్బులు లేవు అంటున్నాడు. ఉద్యోగస్తులకు డిఏ ఇవ్వమంటే డబ్బులు లేవు అంటున్నాడు. మూసి మాత్రం 1,50,000 కోట్లు కట్టాడు. దీనికి యాడికలు వస్తాయి డబ్బులు, దీనికి యాడికలు వస్తాయి డబ్బులు అని అడుగుతా ఉన్నా. ముందు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టు. పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేతకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలతో నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులు నగరపాలక సంస్థ పరిధిలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించేందుకు విస్తృత సర్వే చేపట్టారు. హైడ్రా తరహా చర్యలకు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కార్పొరేషన్లోని 5వ డివిజన్ మల్కాపూర్ పరిధిలోని మల్లపురాని కుంటలో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న 16 నిర్మాణాలు ఉన్నట్లు అధికారులు గుర్తించి వారికి నోటీసులు అందజేశారు. దీంతో కాలనీవాసులు తమకు ప్రభుత్వ పరంగా అన్ని శాఖల నుంచి అనుమతులు ఉన్నాయంటూ తమను మానసికంగా, ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడం సరైన విధానం కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నోటీసులు ఇచ్చి 7 రోజులలో మీరు రిప్లై ఇవ్వగలరు, మేము ఎందుకు వీటిని కూల్చకూడదు, ఎందుకు మీ పర్మిషన్లు రద్దు చేయకూడదు అనేది విషయానికి మాకు నోటీసులు ఇవ్వడం జరిగింది. 173 సర్వే నెంబర్లో మల్లపురాని కుంట అనేది ఉన్నది. 173 తర్వాత 172 సర్వే నెంబరు మాది, 171 సర్వే నెంబర్ మాది. 171 సర్వే నెంబరు చెరువు నుంచి చాలా దూరంలో ఉన్నది. అసలు చెరువు నుంచి ఎఫ్టీఎల్ పరిధి అనేది ఎంతో దూరం ఉంది, ఎన్ని మీటర్లలో ఉన్నది. అలా ఉన్నప్పుడు హద్దులు పెట్టుకోవాలి. మున్సిపల్ వాళ్ళు కానీ, రెవెన్యూ వాళ్ళు కానీ, ఇరిగేషన్ వాళ్ళు కానీ వీళ్ళు హద్దులు పెట్టుకొని చేసుకోవాలి. ఎలాంటి ఏది లేకుండా మేము చాలా కష్టపడి లోన్లు పెట్టి ఉన్నది సంపాదించి ఇలా చాలామంది దిగిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కష్టజీతం మొత్తం ఇందులో పెట్టుకొని ఉన్నప్పుడు వాళ్ళ ఆశలు అడియాసలు చేసుకున్నట్టుగా ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యాలు దెబ్బతింటా ఉన్నాయి. ఈ రకమైన పరిస్థితి ఎందుకు చేస్తున్నారో మాకు న్యాయం చేయగలరు, దయచేసి చూడండి. ఇంత బిల్డింగ్ కబ్జా చేసుకున్న వాళ్ళు ఎవరైనా కడతారా అండి? కట్టుకుంటారా? 70-80 లక్షల బిల్డింగ్ కబ్జా చేసిన వాళ్ళు కడతారా? గుడిసెలు వేసుకొని ఉంటారు కబ్జా చేస్తే. పర్మిషన్లు ఉంటేనే అవన్నీ పట్ట భూములు అయితేనే జిలిపేస్ 1, 2 ఎట్లయితే సోలార్లు కూడా పెట్టించుకున్నాం అందరం. ఎందుకు పెట్టించుకుంటాం? మంచి ఇండ్లు పర్మిషన్లు ఉన్నాయంటేనే కదా పెట్టించుకుంటాం. లేకపోతే మాకు డబ్బంత ఎక్కువ ఇంత బిల్డింగులు కట్టుకున్నామా అండి? దాదాపు 25 ఇండ్లు ఉన్నాయి ఇక్కడ. అందరు చూడండి, ఇంటికి 2 పెద్ద మనుషులే ఉన్నారు. ఇప్పుడు అందరు పిల్లలంతా సెట్ అయినాక దిగిపోయిన వాళ్ళే వచ్చి కట్టుకున్నారు ఇక్కడ. మరి దిగిపోయిన వాళ్ళు వచ్చి కట్ట పర్మిషన్ ఎందుకు ఇచ్చిండు? మరి అలాంటప్పుడు ఆయన ఇయ్యపోవాల్సింది కదా. ఈ జూన్లు ఉన్నది, ఆ జూన్లు ఉన్నది అన్నప్పుడు పర్మిషన్ ఎందుకు ఇచ్చిండు? అక్కడనే పోయి ఆపాల్సింది. బిల్డర్ పోయినప్పుడు మీరు ఫలానా జూన్లు ఉన్నదని ధరణి వాళ్ళకి తెలుస్తుంది, కానీ మాకు కట్టించుకున్నట్లు తెలియదు కదా. మేము మాకు పర్మిషన్ వస్తుంది, మేము కట్టించుకుంటామని ఇస్తాను. టీజీఆర్టీసీ ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. కరీంనగర్కు కేటాయించిన 74 బస్సుల్లో 33 విద్యుత్ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్తో కలిసి ప్రారంభించారు. తొలి విడతలో కరీంనగర్ నుంచి జేబీఎస్ వరకు ఈ బస్సుల్ని నడపనున్నారు. జేబీఎం సంస్థ ఎన్ఈబీపీ ఆధ్వర్యంలో దాదాపు 500 బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్టీసీలో త్వరలోనే 3,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న పొన్నం ఉద్యోగులకు పీఆర్సీ, కారుణ్య నియామకాలపై దృష్టి పెడతామన్నారు. మహిళా శక్తి, మెప్మా ద్వారా ఆర్టీసీ బస్సులు కొనుగోలు చేస్తామన్న మంత్రి దసరా పండుగలోపు పెండింగ్ బిల్లుల్ని చెల్లిస్తామని పేర్కొన్నారు. స్వయంగా ఆర్టీసీ సంస్థనే బస్సులు కొనుగోలు చేయడంతో పాటుగా ప్రభుత్వాన్ని కూడా గ్రాంట్ గా కొన్ని తీసుకొని సగం వరకు వాళ్ళను ప్రభుత్వాన్ని భరించమని చెప్పి ఆ విధంగా కూడా కొన్ని బస్సులు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నాం. దాంతో పాటుగా ఇవాళ మహిళా శక్తి కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మండల మహిళా సంఘాల సమైక్యాల ద్వారా కూడా బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ సంస్థ మెక్మా ద్వారా చర్చలు జరుగుతా ఉన్నాయి. తొందరలోనే విధి విధానాలను తీసుకొని రాష్ట్రంలో నూతనంగా మండల సమైక్యలందరి ఓనర్షిప్ తోటి ఆర్టీసీ నడిపే విధంగా ఒక అగ్రిమెంట్ చేసుకొని ప్రజలకు సౌకర్యంగా ఉండే విధంగా ఆర్టీసీ బస్సుల్ని తిప్పే ప్రయత్నం చేస్తామనే మాట మనం చేస్తున్నాం. పీఆర్సీ కావచ్చు, ఇతరత్ర కారుణ్య నియామకాలు కావచ్చు, ఇంటర్నల్ గా అన్ని రకాలుగా ఆర్టీసీని సమర్థవంతంగా ముందుకు తీసుకుపోవడానికి ఎప్పటికప్పుడు కూడా ప్రభుత్వం పక్షాన. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక వద్ద సముద్రంలో పడవ ప్రమాదానికి గురైంది. వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా పడవ మొత్తానికి అంటుకున్నాయి. అప్రమత్తమైన జాలర్లు సముద్రంలోకి దూకి మరో పడవలోకి వెళ్లి ప్రాణాలు కాపాడుకున్నారు. నేపాల్లో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదలు, కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనల్లో మృతి చెందిన వారి సంఖ్య 112కు చేరుకుంది. మరో 68 మంది గల్లంతయ్యారు. మరో 100 మంది గాయపడ్డారు.
3,100 మంది ప్రజల్ని వరదల నుంచి కాపాడారు. శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షాలకు ఆకస్మిక వరదలు పోటెత్తి కాఠ్మండూ లోయకు తీవ్ర నష్టం వాటిల్లిందని నేపాల్ హోంమంత్రి రమేష్ లేఖక్ తెలిపారు. నేపాల్ సైన్యం, పోలీసులు వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. నేపాల్ వ్యాప్తంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పారు. 195 ఇళ్లు, వంతెనలు దెబ్బతిన్నట్లు వివరించారు. శనివారం కాఠ్మండూలో గత 54 సంవత్సరాల్లోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. కాఠ్మండూలో 24 గంటల్లో 32.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవిస్తాయని 56 జిల్లాలకు జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ హెచ్చరికలు జారీ చేసింది. బీహార్లోని ఉత్తర, మధ్య ప్రాంతాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఆదివారం బీర్పూర్ బ్యారేజ్ నుంచి 6.61 లక్షల క్యూసెక్కుల కోసీ నది నీటిని విడుదల చేయడంతో 13 జిల్లాలపై ప్రభావం పడింది. వరదలకు 16.28 లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు అధికారులు తెలిపారు. 13 జిల్లాలు ఇప్పటికే అధికారికంగా కురిసిన వర్షాలతో సతమతమవుతున్నాయి. ఇదే సమయంలో గండక్ నదిపై నిర్మించిన వాల్మీకి బ్యారేజ్ నుంచి 5.38 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. వరద ప్రవాహం నేపథ్యంలో కోసీ బ్యారేజ్పై రాకపోకలు నిలిపివేశారు. నదీ తీర ప్రాంతాలను జలవనరుల విభాగం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మొత్తం 17 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 25 మంది సహాయ ఇంజనీర్లు, 45 మంది జూనియర్ ఇంజనీర్లు నదీ తీర ప్రాంత పర్యవేక్షణ బాధ్యతలు చూస్తున్నారు. గండక్, కోసీ, బాగమతి, బుర్హి గండక్, కమ్లాబాలన్, మహానంద, గంగా నదులు మహోగ్రంగా ప్రవహిస్తున్నాయి. నేపాల్ పరివాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు నీరు బీహార్లోని నదుల్లోకి చేరడంతో వరద ఉధృతి ఎక్కువగా ఉంది. జమ్మూ కశ్మీర్లోని కథువా జిల్లాలో ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భద్రతా బలగాలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. శనివారం ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో బషీర్ అహ్మద్ అనే పోలీసు ప్రాణాలు కోల్పోయారు. ఏఎస్ఐ, డిప్యూటీ ఎస్పీలకు తోటా గాయాలయ్యాయి. వారి పరిస్థితి నిలకడగానే ఉందని అదనపు డీజీపీ ఆనంద్ జైన్ తెలిపారు. ఆ ప్రాంతంలో 3 నుంచి 4 తీవ్రవాదులు నక్కి ఉన్నట్లు జైన్ చెప్పారు. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు భారీగా బలగాలను మోహరించారు. వారంతా విదేశీ ఉగ్రవాదులను చెప్పారు. ఆ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రోన్ల సాయంతో మొత్తం ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. జమ్మూ కశ్మీర్లో ఎన్నికల నేపథ్యంలో తీవ్రవాదుల ప్రభావం ఓటింగ్పై పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఏడీజీపీ తెలిపారు. హెజ్బొల్లా అధినేతను, కీలక కమాండర్లను హతమార్చిన ఇజ్రాయెల్ సైన్యం ఆ సంస్థను పూర్తిగా తుడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఆదివారం ఉదయం నుంచి లెబనాన్పై దాడులు కొనసాగిస్తోంది. లెబనాన్లో హెజ్బొల్లా లక్ష్యంగా డజన్ల కొద్దీ దాడులు చేసింది. ఇజ్రాయెల్ భూభాగం వైపు లక్ష్యంగా లాంచర్లు ప్రయోగిస్తున్న ప్రాంతాలు, ఆయుధాలను నిల్వ చేసిన భవనాలు, హెజ్బొల్లా మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకున్నట్లు ఐడిఎఫ్ తెలిపింది. ఇజ్రాయెల్ వైమానిక దాడిలో తమ అధినేత హసన్ నస్రల్లా మరణించినట్లు హెజ్బొల్లా ధృవీకరించింది. ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నప్పటికీ ఆ దేశానికి వ్యతిరేకంగా తన పోరాటాన్ని కొనసాగిస్తామని హెజ్బొల్లా ప్రతినిధి బృందం ప్రకటించింది. హసన్ నస్రల్లాను హతమార్చడంతో ఇజ్రాయెల్ లెక్క సరిచేసిందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. ఈ చర్య ఇజ్రాయెల్కు చరిత్రాత్మక మలుపుగా అభివర్ణించారు. నస్రల్లా ఇజ్రాయెల్, అమెరికా, ఫ్రెంచ్ పౌరుల హత్యలకు కారణమైన హంతకుడని ఆయన ఆరోపించారు. శత్రువులపై దాడి కొనసాగిస్తామని తెలిపారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు ఓ రైతు కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయి నేటికి తేరుకోలేకపోతోంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం సోమ్లా తండాకు చెందిన భూక్యా అజాబ్ సింగ్, నీలా దంపతులకు 3 ఎకరాల సాగుభూమి ఉంది. ఇందులో అరెకరంలో మిర్చి, 2.5 ఎకరాలు వరి సాగు చేశారు. పంట పెట్టుబడి కింద 60,000 రూపాయల వరకు ఖర్చు చేశాడు. ఈ క్రమంలో భారీ వర్షాలకు నరసింహులపేట మండలం గొల్లబంజర్ శివారులోని రాయనిబంధం చెరువు కట్ట తెగింది. దీనికి వచ్చిన వరద నీరంతా వరిపైరు మీదుగా ప్రవహించడంతో పంట దెబ్బతింది. అంతేకాకుండా పొలం నిండా బండరాళ్లతో నిండిపోయింది. వీటిని తొలగించేందుకు 2 లక్షల రూపాయల వరకు ఖర్చవుతుందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఎటు చూసినా ఇసుక మేటలు, రాళ్లే కనిపిస్తుండటంతో గుండె నిండా భారంతో దంపతులు రాళ్లు తొలగించే పనులు ప్రారంభించారు. సాగు సవ్యంగా ఉన్నట్లయితే ఈపాటికే పంట చేతికి వచ్చేదని, తమకు రాళ్లు మోసే కష్టం తప్పేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. ప్రభుత్వం ఆదుకుని పంట పొలంలోని రాళ్లను తొలగించాలని కోరుతున్నారు. ఇప్పటికే పెట్టిన పెట్టుబడులు రాక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయామంటూ బోరుమంటున్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో నారసింహుని దర్శనానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే కుటుంబ సభ్యులతో భక్తులు బారులు తీరడంతో ఆలయ మాడవీధులు, కళ్యాణకట్ట, పుష్కరిణి, వ్రతమండపం, ఘాట్ రోడ్డు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
ధర్మదర్శనానికి 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుంది. ఈ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించి మొక్కులు తీర్చుకుంటున్నారు. ప్రభుత్వానికి ఆగస్టు మాసంలో పన్ను ఆదాయం భారీగా వృద్ధి నమోదైంది. జూలై నెలలో పన్ను రాబడి 10,000 కోట్లలోపు ఉండగా ఆగస్టులో 13,000 కోట్లు దాటింది. మొదటి 5 నెలల్లో ఖజానాకు 61,000 కోట్లు చేరగా ప్రభుత్వం అప్పులతో కలిపి 85,000 కోట్లకు పైగా వ్యయం చేసింది. 15,000 కోట్ల రెవెన్యూ లోటు, 29,000 కోట్లకు పైగా ఆర్థిక లోటు నమోదు కాగా ప్రాథమిక లోటు 18,000 కోట్లకు పైగా ఉంది. ప్రభుత్వానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆగస్టు నెలలో అత్యధికంగా పన్ను ఆదాయం సమకూరింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగుకు సమర్పించిన ఆదాయ వ్యయ వివరాల్లో ఈ మేరకు ప్రభుత్వం పేర్కొంది. ఆగస్టులో పన్నుల ద్వారా 13,146 కోట్లు వసూలు కాగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే అత్యధికంగా నిలిచింది. జూన్లో 12,190 కోట్లు, జులైలో 9,965 కోట్లు ఖజానాకు చేరాయి. జులైతో పోలిస్తే ఆగస్టులో ఆదాయం 30% పైగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లో పన్ను ఆదాయం 57,772 కోట్లు కాగా బడ్జెట్ అంచనాతో పోలిస్తే 35% పైగా ఉంది. ఆగస్టు వరకు జీఎస్టీ ద్వారా 20,500 కోట్లు, స్టాంపులు రిజిస్ట్రేషన్ల ద్వారా 6,390 కోట్లు, అమ్మకం పన్ను ద్వారా 13,487 కోట్లు సమకూరాయి. ఆబ్కారీ శాఖ నుంచి 7,806 కోట్లు, కేంద్ర పన్నుల నుంచి 6,220 కోట్లొచ్చాయి. ఇతర పన్నుల ద్వారా 3,316 కోట్లు సమకూరగా పన్నేతర ఆదాయం 1,449 కోట్లు వచ్చింది. కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో ఇప్పటి వరకు 2,447 కోట్లు వచ్చాయి. బడ్జెట్ లో అంచనా వేసిన 21,000 కోట్లలో పోలిస్తే వచ్చిన మొత్తం 11%. బడ్జెట్ లో 2,21,242 కోట్ల రెవెన్యూ అంచనా వేయగా 5 నెలల్లో 28% అంటే 61,618 కోట్లు ఖజానాకు జమయ్యాయి. 5 నెలల్లో ప్రభుత్వం 29,449 కోట్ల రుణాలు తీసుకోగా బడ్జెట్ లో అంచనా వేసిన 49,255 కోట్లతో పోలిస్తే ఇది 60%గా ఉంది. ఆగస్టు నెల వరకు ప్రభుత్వం 85,467 కోట్లు ఖర్చు చేసింది. ఉద్యోగుల వేతనాలకు 18,152 కోట్లు, వడ్డీ చెల్లింపులకు 10,497 కోట్లు, పెన్షన్లకు 11,641 కోట్లు, రాయితీలపై 5,398 కోట్లు వ్యయం చేసింది. ఆగస్టు నెల ముగిసే వరకు 15,521 కోట్ల రెవెన్యూ లోటు, 29,449 కోట్ల ఆర్థిక లోటు, 18,952 కోట్లు ప్రాథమిక లోటు ఉన్నట్టు ప్రభుత్వం తెలిపింది. శక్తివంతమైన హెలెన్ హరికేన్ అమెరికా ఆగ్నేయ ప్రాంతంలో బీభత్సం సృష్టించింది. హెలెన్ హరికేన్ ధాటికి 52 మంది ప్రాణాలు కోల్పోయారు. భారీ వర్షాలకు ప్రజలు నిరాశ్రయులయ్యారు. వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో లక్షలాది ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫ్లోరిడాలోని స్టెయిన్ హార్చి ప్రాంతంలో నష్ట తీవ్రత ఎక్కువగా ఉంది. అనేక ఇళ్లు, వాణిజ్య సముదాయాలు దెబ్బతిన్నాయి. ఫ్లోరిడాలోని బిగ్ బెండ్ ప్రాంతంలో హెలెన్ హరికేన్ గంటకు 225 కిలోమీటర్ల వేగంతో కేటగిరీ 4 తుపానుగా తీరం దాటింది. ఆ తర్వాత బలహీనపడిన హెలెన్ హరికేన్ కరోలినా, టెన్నెస్సీలలో కుండపోత వర్షాలను కురిపించింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. కరోలినాలో కొండచర్యలు విరిగిపడ్డం, వరద ఉధృతి కారణంగా కొన్ని రహదారులను మూసివేశారు. ఒక్క ఉత్తర కరోలినాలోనే 400 రోడ్లను మూసివేశారు. తూర్పు టెన్నెస్సీలో ఉన్న యునికోయి కౌంటీలో ఆసుపత్రిలో రోగులను హెలికాప్టర్ సాయంతో రక్షించారు. ఉత్తర కరోలినా ప్రాంతంలో హెలెన్ తీవ్రతకు అనేక రోడ్లు దెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోగా సెల్ ఫోన్ సేవలకు కూడా అంతరాయం వాటిల్లింది. వందల సంఖ్యలో రంగురంగుల డ్రోన్లు ఆకాశంలో ఎగిరితే చూసేందుకు ఎంతో అద్భుతంగా ఉంటుంది. అలాంటిది ఒక్కసారిగా 10,000కు పైగా డ్రోన్లు అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చిన నక్షత్రాల్లా రంగురంగుల కాంతులతో ఆకాశంలో విహరిస్తుంటే చూసేందుకు 2 కళ్ళు చాలవు. ఈ అద్భుత దృశ్యాలను చైనా 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సెలబ్రేషన్ ఆఫ్ నేషనల్ డే వేడుకల్లో ఏర్పాటు చేశారు. ఆ డ్రోన్ షోకు సంబంధించిన మరిన్ని విశేషాలను తెలుసుకుందాం.
చైనా 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పెన్జన్ నగరంలో ఆ దేశ పర్యాటక కమిషన్ సెలబ్రేషన్ ఆఫ్ నేషనల్ డే పేరుతో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తోంది. ఈ వేడుకల్లో భాగంగా భారీ స్థాయిలో డ్రోన్ షోను ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శన సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేసింది. 10,000 డ్రోన్లు ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగరడంతో అంతరిక్షం నుంచి పాలపుంత భూమిపైకి వచ్చినట్లు కనిపించింది. ఆ అద్భుత దృశ్యాలను వీక్షకులు కళ్లు తిప్పుకోలేనంత సుందరంగా నిర్వాహకులు తీర్చిదిద్దారు. ఈ డ్రోన్ షోలో నగర నిర్మాణాన్ని పోలిన భవన నిర్మాణాలు, సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో చూపే స్పేస్ షిప్ ఆకృతులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. మానవ ఆకృతి, గరుడ పక్షి ఆకృతి సహా మరిన్ని రూపాలను డ్రోన్లతో అద్భుతంగా ప్రదర్శించారు. ఈ ప్రదర్శన 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులను కూడా నెలకొల్పింది. డ్రోన్ షోలో ఒకేసారి 10,197 డ్రోన్లను ఉపయోగించి ఒక రికార్డు సృష్టించగా వాటన్నింటినీ ఒకే కంప్యూటర్తో నియంత్రించి మరో గిన్నిస్ వరల్డ్ రికార్డును నిర్వాహకులు సొంతం చేసుకున్నారు. అక్టోబర్ 1వ తేదీన చైనా నేషనల్ డేను జరుపుకుంటారు. ఈ సందర్భంగా పెన్జన్ నగరాన్ని మరింత మంది పర్యాటకులను ఆకర్షించేందుకు పర్యాటక శాఖ ఈ డ్రోన్ల ప్రదర్శన నిర్వహిస్తోంది. చందమామపై దిగేందుకు పూర్తి దేశీయ పరిజ్ఞానంతో తయారు చేసిన మూన్ ల్యాండింగ్ సూట్ను చైనా స్పేస్ ఏజెన్సీ ఆవిష్కరించింది. చంద్రుని వాతావరణానికి అనుగుణంగా నడవడానికి, పనులు చేయడానికి అనువుగా ఈ స్పేస్ సూట్ను తీర్చిదిద్దింది. సాంకేతిక నిపుణుడు స్పేస్ సూట్ చంద్రుడిపై ఎలా పనిచేస్తుందో వివరించారు. చైనా స్పేస్ ఏజెన్సీ తొలిసారి దేశీయంగా తయారు చేసిన మూన్ ల్యాండింగ్ స్పేస్ సూట్ను ఆవిష్కరించింది. నైరుతి చైనాలోని చాంగ్కింగ్ మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దాన్ని ఆవిష్కరించారు. చైనా మొదటి వ్యోమగామి యాంగ్ లివీ సాంకేతిక నిపుణుడితో కలిసి మూన్ ల్యాండింగ్ సూట్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో సాంకేతిక నిపుణుడు ఆ స్పేస్ సూట్ ధరించి కొన్ని కదలికలను చేస్తూ దాని పనితీరును ప్రదర్శించారు. చందమామపై దిగేందుకు రూపొందించిన ఈ సూట్ను చైనీస్ సంప్రదాయ కవచం ప్రేరణతో తీర్చిదిద్దినట్లు అధికారులు తెలిపారు. చంద్రుడిపై వాతావరణాన్ని, కఠిన పరిస్థితులను తట్టుకునేంత దృఢంగా దీనిని రూపొందించామని వివరించారు. మూన్ ల్యాండింగ్ సూట్ను ప్రస్తుతం ఫైటియన్ ఎక్స్ట్రా వెహికులర్ యాక్టివిటీ సూట్గా పిలుస్తున్నారు. ఫైటియన్ అంటే స్వేచ్ఛగా ఆకాశంలో ఎగరడం అనే అర్థం వస్తుందని డైరెక్టర్ ఆఫ్ స్పేస్ సూట్ ఇంజనీరింగ్ జాంగ్ వాక్సనన్ తెలిపారు. అది పురాతన బౌద్ధ దేవత పేరని వెల్లడించారు. చంద్రునిపై నడవడానికి, పనులు చేయడానికి అనువుగా ఉండే విధంగా ఈ స్పేస్ సూట్ను తయారు చేసినట్లు జాంగ్ వెల్లడించారు. ఈ మూన్ ల్యాండింగ్ స్పేస్ సూట్ ప్రచార కార్యక్రమం అక్టోబర్ 31 వరకు జరుగుతుందన్నారు. చంద్రుడిపైకి వ్యోమగాములను పంపేందుకు విస్తృతంగా పరీక్షలు నిర్వహిస్తున్న చైనా ఇతర దేశాలపై ఆధారపడకుండా అన్ని పరికరాలను సమకూర్చుకుంటోంది. ఎప్పటికే చైనా చంద్రుడిపై నమూనాలను సేకరించి భూమికి చేర్చింది. చాంగే 5 క్యాప్సూల్ ద్వారా చంద్రుడి శిలా నమూనాలను తెచ్చిన చైనా అమెరికా, రష్యాల తర్వాత ఆ ఘనత సాధించిన 3వ దేశంగా నిలిచింది. వీలైనంత త్వరగా చంద్రుడిపైకి తమ వ్యోమగాములను పంపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగానే స్పేస్ సూట్ను రూపొందించింది.